యేసుక్రీస్తునామంలో మీకందరికీ వందములు. చాలామంది పరిశుద్ధాత్మ పొందుకోవాలనుకుంటారు. అది చాలా పొరపాటు. ఎప్పుడైతే మరి యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తారో అప్పుడు మీ పాపాలను ఒప్పుకోగలుగుతారు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు వెంట తోడుండి నడిపిస్తుంటాడు. అయితే ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవటం అంటూ ఏముండదు. పరిశుద్ధాత్మ పొందుకోవటం అనేది ఎక్కడ కూడా ఉండదు. ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే పాపాలు కడుక్కోవడానికి ఇష్టపడతారో వాళ్ళ వెంట పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరి వెంట ఆయన ఉంటాడు. కొంతమంది ఏమనుకుంటారంటే కొన్ని దుర్బోధలు పరిశుద్ధాత్మ పొందుకున్నారా ఆయన మాట్లాడుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ పొందుకోవటం అంటే ఏముండదు, దయచేసి వినండి. ఒకవేళ దేవుని యొక్క వరాలు ఎవరు పొందుకోవచ్చేమో కానీ పరిశుద్ధాత్మ పొందుకుంటున్నామని చెప్పి చాలామంది భయంకరమైన దుర్భాషలు ఆడుతూ ఉంటారు. కలహాలు, భయంకరమైన చీకటితో కూడిన వ్యక్తులు అనేక మంది చూశాను. కాబట్టి చెప్తాను, ఎప్పుడు కూడా ఎవరు కూడా పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఆశించవద్దు. సహజంగానే మీకు తెలియకుండా పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించి మీకు ఆత్మీయ జీవితాన్ని కానీ మీ ఈ లోకంలో జీవితాన్ని కానీ ఆయన నడిపిస్తూ ఉంటాడు. మీకు తెలియకుండా మీలో ఉంటాడు ఆయన మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మీ హృదయంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడో అప్పుడు మీ హృదయంలో కావాల్సిన నెమ్మది, సంతోషం, సమాధానం కూడా ఉంటుంది. ఎవరికైతే మరి పరిశుద్ధాత్మ దేవుడు నివసించడం వాళ్ళ సంతోషం, సమాధానం ఎంత మాత్రం. ఎప్పుడైతే మీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడతారో అప్పటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మీరు నివసిస్తాడు. అలా కాకుండా మరి ఏదో నమ్మకత్వం ఉంటే మాత్రం పరిశుద్ధాత్మ దేవుడి కథ కానీ దురాత్మ పట్టుకుంటే ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసుకుని. పరిశుద్ధంగా లేకపోతే దురాత్మలు వచ్చి పట్టుకుంటే మరి చాలామంది మరి అభిషేకం చేస్తాం, మీకు అభిషేకం ఇస్తున్నాం అని పరిశుద్ధాత్మ కొరకు అభిషేకం చేస్తామని చెప్పి చేస్తే వాళ్ళలో ఉండేది ఏంటంటే దురాత్మ. ఈ దురాత్మ ఏం చేస్తుందంటే చాలా గలిబిలి చేస్తుంది. అంతేకాదు చాలామందిని మరి కష్టపెడుతుంది, నష్టపెడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అందరికి కర్తకని దేవుని వారు చూస్తున్నాం. అలాంటిది పరిశుద్ధాత్మ పొందుకోవడం చెప్పి ఏదో ప్రవచనాలు చెప్పడం, ఏదో భాష మాట్లాడటం, అదొకటే కాకుండా అనేక మంది భ్రమిస్తూ ఉంటారు. ఈ యొక్క భ్రమపరిచే ఆత్మ మాత్రమే ఇది. పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ సహజంగా ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన ఎవరైతే మరి యేసు రక్తంలో పాపలు అందరిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు, వాళ్ళు నడిపిస్తాడు. గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. ఎవ్వరు కూడా మోసపోదు. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తామని అయితే మీరు చేయించుకుని ప్రార్థన చేసుకున్నారంటే పట్టుకునేది మీకు దురాత్మలే. ఇదైతే వాస్తవం చెప్తున్నాను. అటువంటి దురాత్మల జోలికి వెళితే మీరు అటువంటి మరి ప్రార్థన చేయించుకుని అటువంటి అభిషేకులు కూడా మీకు వద్దు. అందరూ ఎవరైనా సరే దేవుడు అందరికీ సమానంగా చూస్తాడు. ప్రార్థనలు గడపండి, దేవునికి దగ్గర జీవించండి. దేవునికి హస్తమే తోడు ఉంటుంది. దేవుని మాటల మీద ఆశ్రయించును గాక. ఆమేన్.